రష్యన్ లేడీస్ ఎందుకు సన్నగా టిపటిపలాడిపోతుంటారు? ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు మైసూర్ బోండాలు పురుగులు తినరు, మనలాగా నూడిల్స్ తినరు. మనము పలావ్ బిర్యానీ చికెన్ తిన్న తర్వాత తాగే థమ్సప్లు స్ప్రైట్లు వాళ్ళు బాత్రూములు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళు ఉదయం 8 గంటలకు లేవరు. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అయింది, అలారం మోగింది, వెంటనే లేచేసి బ్రష్ చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యంగా యోగా కంపల్సరీగా చేస్తారు. యోగా పుట్టింది ఎక్కడ? మన దేశంలో. మరి మనం యోగా చేస్తున్నామా? రాత్రి బార్లో చేస్తాం. యోగా ఇంట్లో చేసుకోవాలి, యోగాసనాలు వేసుకోవాలి, ధ్యానం చేయాలి. ముఖ్యంగా వాళ్ళు నాన్ వెజ్ని మసాలాలు లేకుండా చేసుకుంటారంట. ఎస్, వాళ్ళు ఒకవేళ నాన్ వెజ్ కనుక తింటే రష్యన్ లేడీస్ మసాలా లేకుండా తింటారు. రెస్టారెంట్స్లో బయట ఎక్కడ తింటే కూడా లైట్ స్పైసీ, లైట్ మసాలాతో మాత్రమే నాన్ వెజ్ని తింటారు. ముఖ్యంగా అడ్డమైన గడ్డి కడుపులో వేసుకోరు. బయట ఇట్లా నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, కార్ తీశాను, బైక్ తీశాను, బయటికి వెళ్ళాను. ఆ బయట ఎక్కడో పానీపూరి ఉంటుంది, అక్కడ బండి ఆపేసి తినడం. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఏ బోండాలో బజ్జీలో ఉంటాయి, అక్కడ బండి ఆపేసి అది తినడం. ఇలాంటివి రష్యాలో వాళ్ళు చేయరు. పొద్దుపూట మనకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, మనం బయటికి వెళ్ళడం, వేడివేడిగా పూరీలు తెచ్చుకోవడం, ఆనియన్ దోశలు తెచ్చుకోవడం. ఆ దోశ చీపురుతో అడుగుతారు, అదృష్టమే అది దోశ తినాలంటే. ఇలాంటివి అక్కడ తినరు. ప్రిపేర్డ్ ఫుడ్డే ఉంటుంది, ఆ ఫ్రూట్సే తింటారు, లేకుంటే చేసుకొని తింటారు. నిదానంగా, పర్ఫెక్ట్గా రోజుకి 3 సార్లు మాత్రం కంపల్సరీగా తింటారు. డైటింగ్స్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, యోగా చేస్తారు. సో వాళ్ళ ఆయుధం ఏంటి సన్నగా స్లిమ్గా ఉండడానికి అంటే ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేయడం, మసాలాలు ఆయిల్స్ తగ్గించి. ఈ చిరుతిండ్లు బజ్జీలు బోండాలు అక్కడ అట్లాంటి సీరియల్ లేదు. సో ఈ కారణంగానే వాళ్ళు ఫిట్గా స్లిమ్గా ఉంటున్నారు. చాలా దేశాల్లో కూడా అంతే. బట్ మన దేశంలో మాత్రం బజ్జీలు బోండాలు లేకుండా మనం ఉండలేం. పూరి తినాల్సిందే, పూరి లేకుండా మనకు అసలు టిఫినే లేదు. అందుకే రోగాలు కూడా మనకి.